సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఓకే, ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? అది వచ్చేసి 13 ఎకరాలు సార్. అది రోడ్డు బిట్టు. అంటే 13 ఎకరాలు అంటే 13 ఎకరాలు ఒకటే బిట్ ఉందా లేదా విడివిడిగా ఉందా? ఒకటే బిట్టు సార్ అది. ఒకటే బిట్. ఎంతమంది రైతులు ఈ 13 ఎకరాలకి? ఆ ఇద్దరు పేర్లు ఉన్నాయి సార్. వాళ్ళ ఇద్దరు ఒక ఇంట్లో వాళ్ళే. ఇద్దరు పేరు మీద ఉంటుంది. ఒకటే ఫ్యామిలీ, ఇద్దరు రైతులు. ఆ ఎన్ని సర్వే నెంబర్లు వస్తాయి? 2 సర్వే నెంబర్లే సార్. 2 సర్వే నెంబర్లు. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నరా లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండా? కొనుగోలే సార్ అది. వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? వాళ్ళు 10 years పైన అయింది కొని. 10 సంవత్సరాలు అవుతుంది. ఆ ఓకే ఓకే, 10 సంవత్సరాలు అవుతుంది. సార్ ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలో సార్ అదేంది మొత్తం చిల్ల చెట్లు అన్నీ అంత చెట్లు ఉన్నాయి ఏంటి? అంటే రోడ్డు దిగంగానే చిల్ల చెట్లు వరుస ఉన్నాయి సార్ మన మార్జిన్ లో. ఆ, నేను ఆ రోడ్డు మీద బండి పెట్టి నేరుగా లోపలికి వెళ్ళా చిల్ల చెట్లు గుండా. ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? తార్ రోడ్డు సార్ పక్కా. ఆర్ఎంబి రోడ్డు. మరి తార్ రోడ్ మీరు ఈ ల్యాండ్ చూసినరా చూడలేదా? పక్క దగ్గరికి వెళ్ళి చూసాము. నేషనల్ హైవేకి కరెక్ట్ గా మన భైరవకోన పోయే రూట్ ఇది. ఆ, దగ్గర ఆర్ఎంబి రోడ్డు మన కరెక్ట్ గా మన కనిగిరికి ఇటు పామురికి మిడిల్ ఇది. కరెక్టే సార్. మీరు రోడ్డు ఫేసింగ్, ఈ ల్యాండ్ రోడ్డు ఫేసింగేనా? పక్క రోడ్డు ఫేస్ 100%. మరి రోడ్డు ఫేసింగ్ అయినప్పుడు ఆ రోడ్డు తీయలేదండి వీడియో మీరు? అంటే రోడ్డు అంటే నేను బండి ఆడ పెట్టేసి లోపలికి వెళ్ళా సార్. అంటే మీరు తార్ రోడ్డు మీద బండి పెట్టి లోపలికి వెళ్ళారు మీరు? అంతే. తార్ రోడ్డు ఆడికి గట్టిగా 20 అడుగులే. కరెక్టే సార్. సార్ ఈ వీడియో అయింది ఇది. నెక్స్ట్ ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఎవరికైనా మనం ఫస్ట్ ల్యాండ్ మట్టి రోడ్ అయినా తార్ రోడ్ అయినా ముందు రోడ్డు తీసుకోవాలి. వీడియో రోడ్డు తీసుకొని రోడ్ లో బండి పెట్టుకొని రోడ్లో 1 నిమిషం 2 నిమిషాలు వీడియో తీసుకొని ఆ రోడ్ లో నుంచి మనం ల్యాండ్ లోకి వెళ్ళాలి. ఎట్లా రోడ్డు మీద పెట్టే కదా మనం, ఎట్లా వాళ్ళ పార్టీ వస్తుంది కదా చూపిస్తాం కదా. ఆహా, ఆ టైప్ ఆలోచించారంటారా? ఆ టైప్ ఆలోచించి లోపల వరకు మనం ఎంత వరకు ల్యాండ్ ఉందని మనం వీడియో తీసాం సార్. ఓకే ఓకే, ఎంత వరకు ఉందని మీరు 4 వద్దు చూసి వచ్చారు వీడియో చూసుకుంటా. అంతే. ఓకే, ఇప్పుడు ఈ చిల్ల చెట్లు ఏంది ఎక్కువ ఉన్నాయి? అవి లోపల లేవు సార్. ఇటు మనం రోడ్డు మీదే ఉన్నాయి కానీ మా బిట్టు అనుకోని లోపలైతే లేవు. లోపల అయితే బ్రహ్మాండంగా ఉంది బిట్టు. ఓకే, ఈ రోడ్డు అమ్మే చిన్న చెట్లు ఉన్నాయి. చెట్లు ఉంటాయి అంతే. అవును సార్. ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఒక 1000 రూపాయలు డోజర్ కానిస్తే 1 గంట సేపు మొత్తం తీపిస్తారు కదా సార్? వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కదా సార్, వాళ్ళు బయట ఉండేవాళ్ళు. వీళ్ళు బయట ఉండేవాళ్ళ? అందువల్ల. సరే సరే, ఎన్ని ఎకరాలు సార్ ఇది? 13 ఎకరాలు సార్. 13 ఎకరాలు, 2 రైతులు, 2 సర్వే నెంబర్లు. ఈ ల్యాండ్ వీళ్ళు కొన ల్యాండే. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు ఏమి లేవు సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయా? పక్కా వాటర్ పడతాయి సార్. ఎలా చెప్తున్నారు పక్కా వాటర్ పడతాయని? ఆ చుట్టుపక్కల ఉన్నాయి సార్ బోర్లు ఉన్నాయి, వాటర్ గానీ పక్కన ఫ్యామిలీస్ ఉన్నాయి దగ్గరలో. చుట్టుపక్కల వాటర్ ఉన్నాయి కాబట్టి అంటే దీంట్లో పడుతుంది. అది మొత్తం డ్రై ఏరియా సార్ బాగానే. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? ఈ ల్యాండ్ లో సార్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది? 13 ఎకరాలు సార్. 11 ఎకరాలా? 13. ఓకే, ఈ 13 ఎకరాల్లో కరెంట్ ఉందా? కరెంటు మన బిట్టు అనుకోని సింగిల్ లైన్ పోతూనే ఉంది. ఓకే, ఈ బిట్ అనుకుని సింగిల్ లైన్ ఉంది. నుంచి నేరుగా యాడికి అది వచ్చేసి కోంటలో పోయే రూట్ లేకు ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారో చేయట్లేదా? సార్ వ్యవసాయం ప్రస్తుతానికి అయితే ఆగింది సార్, వాళ్ళు చేయలేదు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేయక ఆఫ్ చేశారు ఈ ల్యాండ్? 1 year 2 years సార్. అది 1 year 2 years నుంచి వ్యవసాయం చేయట్లేదు వీళ్ళు. అంతే. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళు కోలుకి ఇచ్చినారు, వాళ్ళు ఏదో చేయట్లేదు లాస్ అవుతుందని. ఓకే ఓకే అంతే. ఓకే, సో ల్యాండ్ అయితే 100% తార్ రోడ్ ఫేసింగ్. పక్కా తార్ రోడ్ ఫేసింగ్ సార్. ఓకే, పక్కా తార్ రోడ్ ఫేసింగ్. బోర్ వేస్తే వాటర్ పడితే ఇబ్బంది ఏం లేదైతే. ఇబ్బంది. నేల సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిలా? రెడ్ సాయిల్ సార్. రెడ్ సాయిల్. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? మన ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ డాక్యుమెంట్ అంతా బాగుందా? పక్కా బాగుంది సార్, సూపర్. అట్ట కదలే, కొంతమంది అంటే బాగుందంటారు, ఆడికి వచ్చినాక డాక్యుమెంట్ బాగుండదు, ఊరక టైం వేస్ట్ అవుతుంది. అందుకనిలే కాకిరెడ్డి వాళ్ళు మా వాళ్ళు రిలేషన్ వాళ్ళు చేర్చుకున్నారు రిజిస్ట్రేషన్. ఓకే, మీ రెడ్డి గారిది ఈ ల్యాండ్? రెడ్డి గారిది. ఓకే, డాక్యుమెంట్ అయితే బాగుంది. డాక్యుమెంట్ పక్కా ఉంది. మీరు డాక్యుమెంట్ చూసారా సార్? నేను చూడలేదు సార్, వాళ్ళు మన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పారులే మనకి. ఓకే, అంటే వాళ్ళు చెప్పిన మాట పొరపాటు ఉండదంటారా? 1B అడంగలో ఏం చూశాను సార్, బాగానే ఉంది. ఓకే, 1B అడంగల్ మీరు చూసారు? అవును. సో డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు? డాక్యుమెంట్ ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు కూడా మంచి వ్యక్తులు, ఇబ్బంది లేదు. ఓకే, ల్యాండ్ ప్రకాశం జిల్లా వస్తుందా? ప్రకాశం జిల్లా సార్. ఏ మండలం కింద వస్తుంది? పామూరు మండలం. ఓకే, పామూరు నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? పామూరు నుండి ఒక
25 కిలోమీటర్స్ వస్తుంది సార్. పామూరు నుండి ఈ ల్యాండ్కి 25 కిలోమీటర్ వస్తుంది. అవును. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఇది ఒక 30 వస్తుంది సార్. అంటే కనిగిరి పామూరు మధ్యలో ఉంటుంది. కనిగిరి పామూరు మధ్యలో. ఓకే ఓకే సార్, వన్ సెకండ్. కనిగిరి నుంచి పామూరు మధ్యలో ఇది హైవే ఉంది కదా, నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 15 కిలోమీటర్లు సార్. ఈ నేషనల్ హైవే నుంచి ఈ ల్యాండ్కి 15 కిలోమీటర్ వస్తుంది. ఓకే, అంటే పామూరు కనగిరి మధ్యలో ఈ నేషనల్ హైవే కానించి ఈ ల్యాండ్కి 15 కిలోమీటర్ వస్తుంది. దీనికి 2 దారులు ఉన్నాయి సార్. అటు పామూరు నుంచి ఒగ్గంపల్లి నుంచి రావచ్చు, ఇటు కనిగిరి నుంచి అడ్రోడ్ నుంచి ఇటు వెళ్ళొచ్చు. వచ్చే అచ్చా కనగిరి అడ్రోడ్ కానించి ఇటు దారి వెళ్ళొచ్చు, పామూరు ఒగ్గంపల్లి నుంచి ఇటు రావచ్చు, పామూరు ఒగ్గంపల్లి కానించి ఇటు రావచ్చు. రెండు దారులు ఉన్నాయి. అవును. అంటే సపోజ్ మనం ఏదైనా నెల్లూరు పని నుండి అటు పోయి వచ్చి పామూరు మీదకి రావచ్చు, అటైనా రావచ్చు. లేదు ఇట్లా కనిగిరి ఈ రూట్ లో ఉన్నప్పుడు ఈ రూట్ రావచ్చు ల్యాండ్ కాడికి. 2 రూట్లు ఉన్నాయి సార్. 2 రోడ్లు ఉన్నాయి. ఓకే, ఇబ్బంది ఏం లేదు, బాగా మంచిగా చెప్పారు. సో ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ గా ఒక ఎకరము కాస్ట్ ఎంత చెప్తున్నారు? వాళ్ళు 13-14 చెప్తున్నారు సార్. వాళ్ళు 13-14 లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం. కూర్చుంటే ఫైనలా లేకపోతే నెగోషియబుల్లా? 12.5 అయితే ఫైనల్ సార్. 12.5 అయితే ఫైనల్ అవుతుంది. అవును. వాళ్ళు చెప్పడం అయితే 13-14 చెప్తున్నారు కదా, గట్టి కూర్చుంటే మటుకు 12.5కి ఇస్తారు వాళ్ళు. అవునవును సార్. వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే ఎన్నో టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ కి? నెల 15 రోజులు ఇస్తారు సార్. నెల 15 రోజులు మనకు టైం ఇస్తారు. సో ఇది 100% అయితే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగే కదా? పక్కా తార్ రోడ్ సార్. కాకపోతే దాంట్లో ఎకరన్నర వచ్చేసి చెప్పండి అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్ ఉందా? ఒక ఎకరన్నర 11.5 ఎకరం వచ్చి సెటిల్మెంట్. అంటే ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏడుంది? వెనక పక్కన ఉందా, ముందు పక్క ఉందా, రోడ్డు పక్కకు ఉందా? అది ఒక సైడ్ ఉంది సార్. అది అంటే ఒక సైడ్ అట్లాగా సార్, ఎందుకంటే మన వాళ్ళకి కరెక్ట్ అర్థం కావాలి కదా. అది వచ్చేసి ఈ లాస్ట్ సైడ్ వస్తుంది రోడ్ ఎమ్మిడికి. ఇప్పుడు రోడ్ ఎమ్మిడికి అసైన్మెంట్ ల్యాండ్ వస్తుంది. మొత్తం ఎక్కువ పర్సెంటేజ్ రోడ్ ఎమ్మిడికే ఉంది సార్ బిట్టు. రోడ్ ఎమ్మిడి ఎంత ఉంటుంది ల్యాండ్? 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ అంత రాదు కదా సార్. ఒక 70 మీటర్లు వస్తుందా? 70-80 వస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ పైన వస్తుంది ఫేసింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. అదే కొంచెం లోపలికి, అంటే దీని అంత రాదు, ఎక్కువ పర్సెంటేజ్ ఉంటది. ఓకే, ఇప్పుడు సరే. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎకరన్నర వస్తుందా? ఎకరన్నరే సార్ అది. సరే, ఈ ఎకరన్నర కూడా వీళ్ళు ఆన్లైన్ ఎక్కించుకున్నారా? ఎక్కించుకున్నారు. పాస్ పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, అంటే వీళ్ళు మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా విడివిడిగా చేసుకున్నారా? మొత్తం కలిపి సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓకే, కానీ ఆన్లైన్ లో మటుకు అసైన్మెంట్ అని చూపిస్తుంది. అంతే, ఎకరన్నర. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ ల్యాండ్ రేపు నేను కొంటానండి, రేపు ఉదాహరణకి. సో 1.5 ఎకరం మటుకు అసైన్మెంట్ అని చూపిస్తుంది. అవును సార్. మిగతా ల్యాండ్ ఎంత? 11.5 సెటిల్మెంట్. అంటే టోటల్ మొత్తం 13 ఎకరాలు. 13 ఎకరాలు. 13 ఎకరాల్లో ఎకరన్నర అసైన్మెంట్ చూపిస్తుంది, 11.5 ఎకరా రిజిస్ట్రేషన్ చూపిస్తుంది. అవును సార్. అంతే కదా సార్? సో ఈ ల్యాండ్ ఇప్పుడు టోటల్ మొత్తం అయితే ఆన్లైన్ ఎక్కువ ఉన్నది, రిజిస్ట్రేషన్ అయింది, పాస్ పుస్తకాలు అన్ని ఉన్నాయి. పక్కా ఉన్నాయి సార్, పక్కాగా ఉన్నాయి. సో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే మటుకు 1.5 ఎకరా అసైన్మెంట్ చూపిస్తుంది. అవునవును. దీని ప్రాబ్లం ఇది. అసైన్మెంట్ అయితే మనం ప్లాట్లు వేసినా కూడా ఎల్లదు అలాగే ఎస్సీలు ఉండరు పక్కనే, వాళ్ళు కూడా తీసేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఒక మన వెంచర్ వేసి ప్లాట్లు పోతాయి అయితే ప్లాట్లు పోతాయి. అంటే కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ గా యూజ్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళకి జంక్షన్ పాయింట్ లాంటిది అది. ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఈ ల్యాండ్ సెంటర్ ఇది. అవునవును సార్. కానీ ఇటు ఒగ్గంపల్లి నుంచి వచ్చే వాళ్ళకి కానీ, అటు సిఎస్పురం నుంచి ఇటు కోటకొండలో వచ్చే వాళ్ళకి కానీ. ఈ భైరవకోన ఉంది కదా, అది ఎన్ని కిలోమీటర్ వస్తుంది భైరవకోన ఈ ల్యాండ్ కి? ఆ ల్యాండ్ కి ఒక 15 మొత్తం కూడా 30-35 లోపు వస్తుంది. ఓకే, సిఎస్పురం 10 కిలోమీటర్లే. సిఎస్పురం 10 కిలోమీటరేనా? 10-12. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ సిఎస్పురం మండలమే వస్తుంది? కాదు, పామూరు మండలం కాదు, కానీ సిఎస్పురం దగ్గర వస్తుంది. సిఎస్పురం దగ్గర. ఓకే, ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ దేనికి, ఎక్కడ దీనికి? పామూరా? కనిగిరి సార్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేలోపు కనిగిరి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. రైట్, మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగనే
ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటారు, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.